మంచిగా అన్నానికి పులుసు అనేది పడుతుంది. అంతే, చింతపండు పులిహోర రెడీ. అందరికీ నమస్కారం. అర్చనాస్ హ్యాపీ హోమ్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి. దేవుడికి నైవేద్యంగా పెడతాం కదా మనము. చింతపండు పులిహోర చేశాను. ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతము, ఇంకా రాఖీ పండుగ, ఇక పండుగలన్నీ వస్తున్నాయి కదా. నైవేద్యంగా ఈ పులిహోరను పెట్టయితే చాలా మంచిగా ఉంటుంది. అలా గుళ్ళల్లో కూడా ఈ పులిహోర మనము తింటాము, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పులిహోరను మనము ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో అనేది ఈరోజు చూపిస్తున్నాను. నేను ఎలా చేశానో చూద్దామా. పులిహోర కోసం ముందుగా రైస్ వండుకుంటున్నాను, అది ఒక పక్కన అవుతుంది. ఇంకా ఇప్పుడు చింతపండు కూడా నానబెట్టుకుంటున్నాను. 1.5 గ్లాస్ రైస్కి నేను 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఇంకా ఎండుమిర్చి తీసుకున్నాను, శనగపప్పు తీసుకున్నాను, కరివేపాకు, మిరియాలు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. అలాగే మెంతి పొడి కూడా తీసుకుంటాను, జీలకర్ర పొడి కూడా కావాలి. ఇక ఇప్పుడు ముందు పులుసు తయారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. ముందుగా పులుసు తయారు చేసుకోవాలి. పులిహోర కోసము, పులుసు కోసము ఒక బౌల్ పెట్టుకున్నాను, లేదా ఒక కడాయి తీసుకున్నాను. దాంట్లో ఆయిల్, చింతపండు రసము, ఎండుమిర్చి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, కరివేపాకు, శనగపప్పు, ఇంకా ఇవన్నీ వేసాను. పసుపు కూడా వేసుకొని ఇంకా ఫస్ట్ దీన్ని పులుసుని మరిగించుకోవాలి. మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పులుసుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఈ పులుసుని మనము నిల్వ కూడా ఉంచుకోవచ్చు. కిలో చింతపండుకి అరకిలో ఉప్పు తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ పులుసు అనేది నిలువ ఉంటుంది, అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా పాడవదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని ఈ పులుసు అంతా మరిగించుకోవాలి. ఫస్ట్ కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. ఈ పులుసు ఇలా చేస్తూ ఉండగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్కే తినాలని అనిపిస్తుంది ముందు మనకు. పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ అంతా పైనకు తేలేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. అంతే, ఈ పులుసు అనేది ఇంకా రెడీ అయిపోయింది. దీన్ని మంచి కొలతల ప్రకారం చేసుకున్నట్లయితే 1 నెల రోజుల నుంచి 2 నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా కూడా మంచిగా నిల్వ ఉంటుంది. అన్నంని ముందుగానే వండుకొని చల్లార్చి పెట్టుకున్నాను. తాలింపు పెట్టుకుందాము. తాలింపు కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, పల్లీలు ఫస్ట్ వేపి కొంచెం వేగిన తర్వాత ఇంకొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేగించుకుందాం. పసుపు, ఇంగువ ఆల్రెడీ పులుసులో వేసాము, కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తాలింపు రెడీ అయింది. అన్నంలో పులుసు ఎంత కావాలో వేసుకుందాం. ఈ అన్నానికి పులుసు సరిపోతుంది. మొత్తం పులుసు వేసుకుంటున్నాను. ఇప్పుడు తాలింపు కూడా వేసుకోవాలి. పులుసులో ఉప్పు వేసాము, ఇంకా అన్నానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేతితోని కలిపితేనే మంచిగా అన్నానికి పులుసు అనేది పడుతుంది. అంతే, చింతపండు పులిహోర రెడీ. ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ. గుళ్ళో పులిహోర లాగానే ఉంటుంది, ప్రసాదం పులిహోర లాగానే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులిహోర అనేది.
చూశారు కదా పులిహోర ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంది, చూస్తూనే తినాలనిపిస్తుంది. ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే పులుసు అనేది ఒక్కటి రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అది ఎప్పటికీ పాడవదు. కాబట్టి ఒక అన్నం వండుకొని ఇంకా పులుసు కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పూజలకు పండుగలకు ఈ నైవేద్యాన్ని, ఈ పులిహోరని చేయండి చాలా ఈజీగా, సింపుల్గా. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.